హలో ఫ్రెండ్స్. 'డెడ్‌పూల్ అండ్ వల్వరిన్' మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సో, చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే దాదాపు 6 ఇయర్స్ తర్వాతైతే ఈ పార్ట్ 3 అనేదైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2 గంటల సేపు అయితే రన్ టైము. సో, ఓవరాల్‌గా మొత్తం మూవీ అంతా చూసిన తర్వాతైతే స్టార్టింగు కొంచెం పర్లేదు అనిపించింది. స్టార్టింగ్ ఒక 30 మినిట్సు ఏం అనిపించలే గానీ, ఓవరాల్ మూవీ ఆ 1 ½ అవర్ మూవీ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. మధ్యలోని యాక్షన్ సీన్స్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి, ఆ ఎండింగ్ 30 మినిట్స్ అయితే ఉంటది. ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ కావచ్చు, లాస్ట్ ఆ ఎండింగ్ కావచ్చు, హైలైట్ అని అనిపించింది. ఈ 6 ఇయర్స్ గ్యాప్‌లోని ఏమీ చేయలేరు కదా అని అయితే అనుకున్నాను. కానీ వన్స్ మూవీ చూసిన తర్వాత అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్‌లీ ఈ మధ్యన అంటే అబోవ్ ఒక 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్ టైమ్ లైన్‌లోని మార్వెల్స్‌లో వచ్చిన మూవీస్ అన్నీనైతే చాలా వేస్ట్ అయిపోయింది. సో, ఈ మూవీ కూడా అలాగే ఉంటదని ఆ ఎక్స్‌పెక్టేషన్‌తోని వెళ్తే మాత్రం చాలా బాగుంది. మెయిన్‌లీ ఈ ఇలాంటి మార్వెల్ మూవీస్ మాత్రం 3డీలో చూడడానికైతే ట్రై చేయండి. ఆ విజువల్స్ ఒకటి, ఆ గ్రాఫిక్స్ ఒకటి, ఆ యాక్షన్ సీన్స్ ఒకటి మీకు చాలా బాగా అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ఇప్పుడే గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఇంకా స్టోరీ విషయంలోకొస్తే స్టోరీ చెప్పేసాననుకోండి, ఇదేనా స్టోరీ అని అనుకోవచ్చు. ఇలాంటి సినిమాస్‌లోని స్టోరీ అసలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మెయిన్‌లీ ఆ విజువల్స్ ఒక్కటి మాత్రం మనం చాలా బాగా అయితే ఎక్స్‌పీరియన్స్ అవుతాము. అండ్ మెయిన్‌లీ చెప్పాలంటే ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' మూవీ చూసుకోండి. అందులోని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాగైతే ఫైట్ సీన్స్ ఉంటాయో, ఈ 'డెడ్‌పూల్ అండ్ వల్వరిన్' కూడానా సేమ్ ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. అయ్యి మాత్రం మీరైతే హైలైట్‌గా అనిపిస్తది. ఇంకా మెయిన్‌లీ ఆ లాస్ట్ 30 మినిట్స్ కోసం మాట్లాడాలంటే ఇదొక 'లోకి' సీరీస్‌కైతే కనెక్షన్. అలాగే ఆ 'వల్వరిన్' సిరీస్ అయితే 'ఎక్స్‌మెన్‌కి' అయితే మనకి కనెక్షన్ ఉంటది. ఓవరాల్‌గా మొత్తం అంతా అయితే ఇంకా టీవీయే ఉంటదింకా. ఆ 'లోకి' సిరీస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ప్రతి మార్వెల్ మూవీస్‌లోని 100% అయితే టీవీఐ మాత్రం ఉంటది. సో, ఇందులో కూడానా ఈ 'లోకి' సీరీస్‌కి ఈ 'డెడ్‌పూల్' కూడా అయితే కనెక్షన్ అవుతది. ఇంకా స్టార్టింగే మనకి ఒక 7 మినిట్స్‌కి టైటిల్స్ అయితే పడతాయి. ఒకళ్ళు ఎవరైతే వాట్సాప్ బ్యాచ్ ఉన్నారో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లోని స్టోరీస్ ఉంటాయో వాళ్ళంటోళ్ళందరూను స్టార్టింగ్ 7 మినిట్స్‌కి అయితే 'డెడ్‌పూల్ అండ్ వల్వరిన్' అయితే టైటిల్ కార్డ్ అయితే పడుతుంది. సో, హ్యాపీగా ఫోటో అయితే తీసుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ మూవీ థియేటర్స్‌లోని మాత్రం 100% చూడాల్సిన మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ స్టోరీ లైన్ ఒక్కటి కొంచెం పక్కన పెడితే మాత్రం యాక్షన్ సీన్స్ అనేవైతే చాలా బాగా అనిపించాయి. అలాగే ఈ 'డెడ్‌పూల్ 3' చూసే ముందు 1 అండ్ 2 చూసి వెళ్ళండి. ఎందుకనుకున్నారు? ఆ 1 అండ్ 2లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఈ 3లో ఉన్నాయి. అలాగే మీకు 'ఎక్స్‌మెన్' ఈ 'వల్వరిన్' కోసం తెలియాలంటే ఈ 'ఎక్స్‌మెన్' సిరీస్ చూడండి. దాదాపు ఒక 9, 10 సిరీస్ ఉంటాయి. అందులోను ఒక రెండో, మూడో సిరీస్ మాత్రం మన తెలుగులో లేవు. మిగతావన్నీని మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ 'ఎక్స్‌మెన్' సిరీస్, ఈ 'డెడ్‌పూల్ 1 అండ్ 2' చూస్తేనే మీకు ఈ 'డెడ్‌పూల్ అండ్ వల్వరిన్' సిరీస్ అయితే మీకు అర్థమవుతుంది. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.